హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చి చాలా 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 హెల్దీ స్వీట్ అనమాట. చాలా బాగుంటుంది. ఏం స్వీటో ముందు చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఈ వీడియో. ఇట్లాంటి స్వీటు ఒక కప్పు పల్లీలు తీసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలి. చిన్న మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ గిట్ల ఏం వేయకుండా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెతోటి ఒక కప్పు పుట్నాల పప్పు అయితే ఒక నిమిషం పాటు కూడా అవసరం లేదు, కొంచెం వేడి ఎక్కితే సరిపోతుంది అనమాట. అవి వేయించినాయి కాబట్టి కొంచెం ఏమన్నా వాటర్ లాగా ఉన్నా కానీ కొంచెం ఇట్లా గుంజుకుంటుంది అనమాట వేడి. అవి కూడా లైట్గా ఇట్లా వేయించుకున్న తర్వాత తీసేసుకొని మళ్ళీ అదే గిన్నెతోటి ఒక కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. పిల్లలకు నడుముల నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా, పీరియడ్స్ టైంకి రాకపోయినా సరే, పీరియడ్స్ వచ్చినప్పుడు నడుముల నొప్పులు, కడుపుల నొప్పి ఉంటుంది కదా, ఏదైనా సరే మంచిగా తగ్గిపోతుంది అనమాట. బలమైన స్వీటు అనమాట ఇది. ఒక్క చుక్క ఆయిల్ లేకుండా కజ్జికాయలు అనమాట. మేమైతే గర్జలు అంటాము. కొన్ని మళ్ళీ ఒక 5-6 బాదము, ఒక చిన్న స్పూను పిస్తా, ఒక చిన్న స్పూను జీడిపప్పు, ఇవి కూడా వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని అన్నీ ఒక గిన్నెలకు తీసేసుకోవాలన్నమాట. పెద్దవాళ్ళకైనా సరే తినొచ్చు, ఎవరైనా తినొచ్చు ఈ స్వీటు. డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అయితే ఇప్పుడు రాగి పిండి తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఎంత వాటర్ తీసుకుంటున్నామో ఒక 2 కప్పుల వాటర్ తీసుకున్నాం కదా, 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అంతా బెల్లము, ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. మంచిగా బెల్లం అనేది బాగా కరగాలన్నమాట, కంప్లీట్గా కరిగిపోవాలి. మంచిగా నీళ్ళని బాగా మసులుతాయి కదా, అప్పుడు కరుగుతుంది అనమాట. నీళ్ళు ఎంత తీసుకున్నామో రాగి పిండి కూడా అంతే తీసుకోవాలి. నేను మళ్ళీ రాగి పిండి ఏం కొలవలేదు. ఇక చిన్న మంట పెట్టుకొని రాగి పిండి అందులో పోసుకోవాలి. వాటర్లో పోసుకొని బాగా కలపాలన్నమాట. మంచిగా పిండి మొత్తం కలిసే వరకు తెల్లగా లేకుండా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్లో అవసరం లేదనమాట. బాగా కలపాలి. ఇంకా నెయ్యి వేసినాం, ఉప్పు వేసినాం, కొంచెం బెల్లం వేసినాం కదా, ఇది కూడా మంచిగా ఇట్లా ఉట్టిది కూడా తినొచ్చు అనమాట. ఎదిగే పిల్లలకైనా సరే, ఎవరికైనా సరే మంచిగా పెట్టవచ్చు ఈ గర్జలు. ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా, పల్లీలు అయితే పొట్టు ఇయ్యలే, నేను అట్లనే వేస్తున్నాను మిక్సీకి. అన్నీ ఒక దగ్గర పోసి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా, మరీ మెత్తగా కాకుండా మనం రవ్వలాగా పట్టుకోవాలి. ఇంట్లో నిండా అయినాయి అనమాట. నేను కొంచెం తీసి మిక్సీ పట్టిన, 2 సార్లు మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఒక్కసారి అయితే నిండా అవుతున్నాయి అని 2 సార్లు మిక్సీ పట్టిన. చూడండి, ఇట్లా కొంచెం రవ్వగా పట్టాలన్నమాట. మరీ బరకగా పట్టొద్దు, మొత్తం మెత్తగా కూడా పట్టొద్దు. కొంచెం రవ్వ పట్టి ఒక గిన్నెలకు తీసుకోవాలి. ఈ పిండి పల్లీలు, పుట్నాల పొడి తీసుకొని బెల్లం తీసుకోవాలి. మనం పల్లీలు ఎంత తీసుకున్నామో, పల్లీలు నువ్వులు 3 కప్పులు తీసుకున్నాం కదా, పల్లీలు నువ్వులు పుట్నాల పప్పు 2 కప్పులు బెల్లం తీసుకున్నాను నేను. తీసుకొని అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా కడాయిలు వేసుకొని బెల్లం కూడా అందులోనే వేయాలి. బెల్లం కూడా అందులోనే వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇంకా వాటర్ అయితే ఒక్క చుక్క కూడా వేయొద్దు. కంప్లీట్గా వాటర్ వేయకుండానే కలుపుకోవాలన్నమాట. మంచిగా కలుపుతా అంటే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుంది, మంచిగా ముద్దలాగా వస్తుంది అనమాట. ఇది కూడా పప్పుల పొడి కూడా బాగా కలుపుకోవాలి, నెమ్మదిగా బయట పడకుండా. ఇక ఏదన్నా స్వీట్ చేసినా ఏది చేసినా కానీ పొయ్యి అంతా ఖరాబ్ అవుతుంది కదా, ఇక అదైతే తప్పదు. చేసుకున్న తర్వాత మంచిగా కడిగేసుకుంటే, చేసిన తర్వాత కూడా వేడి మీద చూడవద్దు, స్టవ్లైనా పలిగిపోతుంది అనమాట బండ అనేది. మొత్తం కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే తుడుచుకోవాలి. ఇక చూసిరా మొత్తం మెల్ట్ అయిపోయింది బెల్లము, ఇట్లా ముద్దలాగా వచ్చింది కదా. ఇంకా ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి మంచిగా. స్టవ్ ఆఫ్ చేసి అది చల్లగా, కంప్లీట్గా చల్లగా కావాలన్నమాట. చల్లగా అయిన తర్వాత ఈ రాగి పిండి కూడా ముందు చల్లగా అయిపోయింది కదా, ఇప్పుడు చపాతీ పిండిలాగా బాగా కలపాలి. సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి.
మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అంతే. ఇట్లా స్మూత్గా మనం నెయ్యి వేసుకున్నాం కానీ ఇలా మంచిగా ఉంటుంది అనమాట. షైనింగ్ టేస్ట్ కూడా ఉట్టి పిండి కూడా తినొచ్చు. సాఫ్ట్గా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని గిన్నెలకు పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇంకా కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం తక్కువ, మన ఇష్టము. పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా వేసుకోవాలనుకుంటే చిన్నగా చేసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. నేనైతే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇట్లా రొట్టెలాగా వేయాలన్నమాట. అరిచేతులనే ఇట్లా రొట్టెలు అయితే కొంతమంది అయితే పల్సగా వేస్తారు, అరిచేతుల మీదనే. అలవాటు ఉన్న వాళ్ళు అట్లా చేస్తారనమాట. ఇట్లా చేసుకున్న తర్వాత మనం పప్పుల పొడి బెల్లం వేసుకొని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలన్నమాట. రాగి పిండిలో పెట్టి ఇట్లా గర్జలాగా ప్రెస్ చేయాలన్నమాట. గర్జలు అంటే కజ్జికాయలాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా చాలా చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకి వారానికి ఒక్కసారైనా సరే, లేకపోతే నెలకు ఒక్కసారైనా సరే చేసి పెట్టవచ్చు. టైం ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, టైం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. హెల్దీ కూడా అంత 100 to 100% హెల్దీ అనమాట. ఇదైతే అన్హెల్దీ అయితే ఒక్కటి కూడా అస్సలు లేదు ఇందులో. ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. కంప్లీట్గా మంచి గర్జల్లాగా ఒత్తుకోవాలి, కజ్జికాయలాగా ఒత్తుకొని ఒక గిన్నెలకు ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ అది కూడా అంతే పెట్టుకోవాలన్నమాట. ఈరోజే చేసిన అనమాట నేను. ఇక మా పిల్లలు హాఫ్ డే స్కూల్, మా విశ్వనాథ్కి అయితే స్కూల్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాడు ఇంటికాడనే ఉంటుండు. హాఫ్ డే స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి. నేను ఒక్కనాడు చేయకపోతే ఏం లేదా తినలేకి, ఏం లేదా అని అడిగారు అనమాట మా పిల్లలు. సరే ఇక చేద్దామనేసి చేసిన అనమాట. టేస్ట్ అయితే అసలు అబ్బా చాలా చాలా బాగున్నాయి, మంచిదనమాట. ఆడపిల్లలే కాదు మగపిల్లలకు కూడా పెట్టవచ్చు. ఊరికే నడుములో చేతులు పెట్టుకొని నిలబడతారు, కాళ్ళ నొప్పులు అంటున్నారు, కాళ్ళు గుంజుతాయి అంటారు కదా, వాళ్ళకి చేసి పెట్టవచ్చు. మంచిగా హెల్దీ ఫుడ్, మంచిగా తక్కువ అవుతాయి అనమాట, కాళ్ళు కూడా నొయ్యి. తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని మనం ఇడ్లీకి వాటర్ ఎంత పోసుకుంటామో అంత పోసుకొని ఇడ్లీ ప్లేట్ల మీద ఈ గర్జలు పెట్టుకొని ఇడ్లీ గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకొని ఒక పావు గంట పెట్టుకోవాలన్నమాట. పావు గంట పెట్టిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా మూత తీసి బయట పెట్టేసేయాలి. కంప్లీట్గా చల్లగైన తర్వాతనే కదిలియాలి, లేకపోతే ఇట్లా మెత్తగా ఉండి విడిపోతాయి అన్నమాట. కంప్లీట్గా చల్లగైన తర్వాత తీసి చూడండి ఎంత మంచిగా వచ్చిందో. లోపల పూర్ణము, బయట రాగి పిండి. చూసిరా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే మంచిగా ఉన్నాయని తిన్నారనమాట. చేయండి, చేసి తినండి. తిన్న తర్వాత ఎట్లొచ్చిందో, మంచిగా వచ్చినా మంచిగా రాకపోయినా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.